రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెకొండు సంపత్ మరియు చైతన్యల శుభ శుక్రవారం సందర్భంగా పానకం పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సిఈసి మెంబర్ కె సురేష్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా పాల్గొని విశ్వశాంతి కోసం, ప్రేమ నిండిన సమాజ స్థాపన కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన యేసు చరిత్రను, అలాగే క్రీస్తు బోధనలను గుడ్ ఫ్రైడే సందర్భంగా స్మరించుకుంటూ పానకం పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో ప్రేమ కలిగి ఉండాలని క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తుగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఐస్ క్రీం రవి, జాహీర్, కె బాబు, షఫీ, కిరణ్ దాసరి శివ, సింతే రవి చంద్ర, ఈఎస్సీ మెంబర్ యానాదయ్య, రమేష్ రెడ్డి, బంగారు నాగయ్య, షఫీవుల్లా, ప్రసన్నబాబు, శ్యామ్, రవి, అజయ్ పాల్గొన్నారు. రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరము పంపిణీ చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో అలాగే వారందరికీ కూడా పానకం పంపిణీ చేశాము. ఈ పానకం పంపిణీ కార్యక్రమంలో మా నాయకులు అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు పాల్గొని పాదచారులందరికీ కూడా పానకం పంపిణీ చేసి వారి దాహార్తి తీర్చారు. యేసుక్రీస్తు వారు ఈరోజు సిలువ వేయబడిన రోజు, ప్రపంచ మానవాళి పాపాల కోసము ఆయన సిలువ మరణం పొందిన ఆ రోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా దాహార్తి తీర్చేందుకని మేము ఈ పానకం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే మళ్ళా ఈస్టర్ రోజు కూడా తిరిగి యేసుప్రభు వారు తిరిగి పునరుత్థానం చెందే రోజు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రేమ కరుణ కలిగి ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. కడప నియోజకవర్గ ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం రక్షణ ఫౌండేషన్ తరఫున మేము మజ్జిగ మరియు పానకం పంపిణీ చేస్తూ ఉంటాము. ఈరోజు యేసు ప్రభు గారు మరణించిన రోజు కాబట్టి దానికోసం అనేసి ఈ 30 రోజులు లెంటీ డేస్ అంటారు. ఈ 30 రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు ఉండి వారికి ఉపశమనం కలగాలి అని చెప్పి అందులో ఈ వేడి ఉద్ధృతకి పానకంలో వేసే కొన్ని ఇంగ్రీడియంట్స్, పెప్పర్ కానీ ఇంకా వచ్చేసి యాలుకలు కానీ, వీటి వల్ల ఒంటికి చలువదనము, వీరు ఇన్ని రోజులు ఉన్న ఉపవాస దీక్షకు వారి ఈ వేడి తాపం నుంచి వారందరినీ ప్రజలందరూ రక్షింపబడాలని చెప్పి పానకం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరియు ఆదివారం రోజున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా క్రైస్తవ సోదరులందరూ కూడా గుడ్ ఫ్రైడేని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గుడ్ ఫ్రైడే రోజు మరి ఆ యేసు ప్రభుని సిలువ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ యేసు ప్రభుని ఏదైతే స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా నిర్వహించుకొని మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్ గారు మరి అదేవిధంగా చైతన్య గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ పానకం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే, రేపు ఆదివారం ఈస్టర్ పండగ ఉంటుంది. మరి ఈరోజు యేసు ప్రభువుని సిలువ ఎక్కించడం జరిగింది. రేపు ఆదివారం మళ్ళా పునరుద్ధరణ చేసి మళ్ళీ ఆయన యేసు ప్రభు గారు మరి ఈ ప్రపంచంలో ఉండే పాపులను రక్షించడానికి కోసం రావడం జరిగింది. మరి అలాంటిది ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ యేసు ప్రభు గారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మరి ఏదైతే ఈరోజు గుడ్ ఫ్రైడే మరి మన క్రైస్తవ సోదరులందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఈరోజు పానకం పంపిణీ చేసిన మన సంపత్ గారికి, చైతన్య గారికి నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటాను.